పెద్దలు ఇచ్చేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రంజాన్ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఇందాక అందరూ మాట్లాడారు, రూహుల్లో మాట్లాడారు, నాగూరు మాట్లాడారు. మిమ్మల్ని అందరినీ ఒకటే గుర్తు చేసుకోమని చెప్పుకుంటున్నాను. బహుశా భారతదేశం మొత్తంలో మైనారిటీలకి సెపరేట్గా రిజర్వేషన్ అని చెప్పంటూ పెట్టింది ఎవరని చెప్పంటే కేవలం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని మిమ్మల్ని మరొకసారి గుర్తు చేసుకోమని చెప్పుకుంటున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేదంటే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పని, ప్రతి పేదవాడు బాగుండాలని చెప్పని, వైద్యం ఎక్కడైనా చేసుకోవాలని చెప్పని, కార్పొరేట్ హాస్పిటల్ చేసుకోవాలని చెప్పని, చదువుకి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవ్వకూడదని చెప్పని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఎవరని చెప్పంటే కేవలం ఒక రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా నాగూరు గారు ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమందిని పిలిచారు. అందరూ ఈ పండుగ కలిసికట్టుగా చేసుకోవాలని చెప్పని ఇవాళ వస్త్ర పంపిణీ కూడా పెట్టారు. మేము మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నాం. పోయిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు పైపు రోడ్లో మీటింగ్ పెట్టి ఒకటే చెప్పారు, ప్రతి పేదవాడికి, అర్హుడైన ప్రతి పేదవాడికి గజం కేవలం 50 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ఆశయ స్ఫూర్తితోటి ప్రతి పేదవాడికి కూడా గజం కేవలం 50 రూపాయలకి ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉంటే అప్పుడు ఎన్నికలప్పుడు మనం చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జనంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పండి, గజం కేవలం 50 రూపాయలకి అని చెప్పన్నా, అదే మాట కట్టుబడి ఉన్నామని చెప్పండి, వాటి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పండి అని చెప్పన్నారు. అదే మళ్ళీ మీ అందరికి సమక్షంలో మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మనందరి కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. తప్పకుండా మీ అందరి మద్దతు ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పని కోరుకుంటూ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. మరొకసారి ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా నాగూరు బాయికి, ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఎరువులా చెప్పినట్టు రానున్న రోజుల్లో కూడా అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పనిచేస్తారని చెప్పని కోరుకుంటూ, చివరిగా ఒకటే కోరుకుంటున్నాను, ఒకటే గుర్తు చేసుకుని చెప్పంటున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, కనీసం మైనారిటీలకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఉన్నాడని చెప్పంటే మైనారిటీలు అంటే ఎంత చులకన భావంతో ఉన్నారో తెలుగుదేశం అని చెప్పని మిమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరిని గమనించమని చెప్పంటూ, మైనారిటీలందరినీ కలిసికట్టుగా తీసుకొచ్చిన, అభివృద్ధి చేసిన ఎవరన్నా వ్యక్తి ఒక ఉందని చెప్పంటే అది మన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.